వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. అంతేకాదు ఒకే వీధిలో ఉంటున్నారు. అయితే వారిద్దరూ చదువు విషయంలో పోటీపడుతూ పెరిగారు. చదువులో ఒకరికంటే ఒకరు ఎక్కువ చదువుతున్నారు. అయితే అదే వారి మధ్య ఉన్న స్నేహాన్ని చెరిపేసి అసూయ, పగను పెంచింది. అంతటితో ఆగకుండా కుట్రకు దారితీసింది. చివరికి ఒకరేమో చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంటే మరొకరు జైలు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ఇదేదో సినిమాను తలపించేలా ఉంది కదా, కానీ ఇది రియల్ ఇన్సిడెంట్. ఎక్కడ జరిగింది? ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న అమ్మాయి పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకోగా, శ్రద్ధాదాస్, ఇషితా సాహూ ఇద్దరూ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ చదువు విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడేవాళ్లు. అదే వారి మధ్య వైరానికి దారితీసింది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ బీబీఏ చదువుతూ ఉండగా, ఇషితా మాత్రం చదువులో కాస్త వెనకబడింది. దీంతో గత నెల రోజుల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు మరింత పెరిగిపోయాయి. ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఈ క్రమంలో శ్రద్ధపై పగ పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న ఇషిత ఆదివారం రాత్రి ఉన్నట్టుండి శ్రద్ధ ఇంటికి వెళ్ళింది. పరీక్షలుండడంతో చదువుకుంటున్న శ్రద్ధను బయటకు రావాలని ఫోర్స్ చేసింది. తాను రానని చెప్పినా ఒకసారి మాట్లాడ్డానికి రావాలని ఇషిత అడగడంతో ఆమె అతికష్టం మీద బయటకొచ్చింది. ఇద్దరూ కలిసి ఇంటి బయట కాసేపు మాట్లాడుకున్నారు. ఇక చదువుకునేది ఉందని శ్రద్ధ ఇంట్లోకి వెళ్లబోయింది. ఇంతలో తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ఓపెన్ చేసి ఇషిత శ్రద్ధ ముఖంపై పోసింది. దీంతో శ్రద్ధ ముఖంతో పాటు శరీరమంతా కాలిపోయింది. ఆమె బాధను తట్టుకోలేక పెద్ద పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. నొప్పిని భరించలేక కిందపడి విలవిల్లాడుతున్న శ్రద్ధను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇషితను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే స్థానికంగా ఈ సంఘటన సంచలనాన్ని రేపింది.